NIACL నుంచి మనకి ఒక భారీ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో మంత్లీ 37,000 వరకు పేమెంట్ చేస్తారు, అంత శాలరీ ఉంటుంది. తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎవరికైతే తెలుగులో చదవడం అలాగే తెలుగు చదవడం రాయడం వస్తుందో అలాంటి వాళ్ళకి మాత్రమే ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారన్నమాట. ఓకే, సో కాబట్టి ఏపీ అండ్ టీఎస్ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ డేట్స్, క్వాలిఫికేషన్ గురించి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు ఆ ప్రాసెస్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూసి అప్లై చేసుకోండి, వెంటనే టైం చాలా తక్కువ ఉన్న వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, ఎవరికైతే జాబ్ అవసరం ఉందో ఇమీడియట్గా వాళ్ళందరికీ షేర్ చేసేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసేయండి. అలాగే ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి, ఇది నోటిఫికేషన్ అనమాట. సో ఇది ఫస్ట్ మనము ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడు లాస్ట్ డేట్ అని చెప్పేసి. సో ఆల్రెడీ మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 15th అనమాట. ఇక చూడండి, 15 ఈ మంత్ 15th వరకు మనకు టైం ఉంది, అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇవి ఎగ్జామ్ డేట్స్ అనమాట. Tier 1 ఆన్లైన్ ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్ 2-3, మెయిన్ ఎగ్జామ్ టు బి ఇంటిమేటెడ్ లేటర్, కాల్ లెటర్స్ అంటే హాల్ టికెట్ అనమాట 7 days prior టు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. సో ఎగ్జామ్కి ముందు ఒక వారం ముందు హాల్ టికెట్ రిలీజ్ చేస్తారు. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. సో ఈ మంత్ 15th వరకు టైం ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వేకెన్సీస్ మనం చూస్తే ఇది వేకెన్సీస్ లిస్ట్ అనమాట, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. సో ఓవరాల్గా మనకి ఏంటంటే ఇండియా మొత్తం వీళ్ళు ఫిలప్ చేస్తున్నారు. ఓవరాల్గా 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇండియా మొత్తం కలుపుకొని 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఏపీకి అయితే కనుక 6 ఉన్నాయి, ఇక్కడ తెలంగాణ కింద ఒక 6 ఉన్నాయి. ఓకే, సో ఇది వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ ఎవరు అప్లై చేసుకోవచ్చు. నేషనాలిటీ, ఏ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ ద కంపెనీ మస్ట్ ఎయిదర్ బి ఇండియా. సో ఇండియా నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మన తెలుగు స్టేట్ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ చూస్తే ఇక్కడ చూడండి, ఏజ్ యాజ్ ఆన్ 1/1/2024. సో ఈ డేట్కి అంతా మినిమం 21 years కంప్లీట్ అయి ఉండాలి, మ్యాక్సిమం 30 years ఉండాలి. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే, SC ST ఉంటే కనుక 5 years ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకు 3 years ఉంటుంది. అలాగే PWD క్యాండిడేట్ వాళ్ళకి 10 years ఉంటుంది ఈ విధంగా. తర్వాత విడోస్కి, డైవర్స్ ఉమెన్కి వాళ్ళకు 5 years ఉంటుంది. ఎంప్లాయీస్కి, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి 5 years ఉంటుంది. ఇది ఏజ్ గురించి అనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/1/2024. సో a candidate must possess minimum qualification of graduation in any discipline. సో మీరు ఏ గ్రూప్లో అయినా సరే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ డేట్కి అంతా 1/1/2024 డేట్కి అంతా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మీ 10th అలాగే ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ అనేది చదివి ఉండాలి. ఓకే, అదొకటి. నెక్స్ట్ చూడండి, నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. సో రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ అంటే మన స్టేట్ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అనమాట. తెలుగు రాయడము, చదవడము, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఓకే, సో అదొకటి నేను చెప్తాను అది. ఓకే, నెక్స్ట్ ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ అనమాట. చూడండి, సెలక్షన్ ప్రొసీజర్ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, 100 marks కండక్ట్ చేస్తారు. ఇందులో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి, రీజనింగ్ గురించి, న్యూమరికల్ అబిలిటీ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. 100 questions ఉంటే 100 marks అనమాట, 60 minutes టైమింగ్. ఓకేనా, ఇది మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది క్వశ్చన్ పేపర్. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్, అది కూడా ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. కాకపోతే ఇందులో 250 marksకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, 2 hours టైమింగ్ అనమాట. చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అన్ని 40 questions ఉంటాయి, 50 marks. సో 200 questions, 250 marks అనమాట. నెక్స్ట్ ఇందులో మనకు పెనాల్టీ కూడా ఉంటుంది, అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో అది చూడండి, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్. సో ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారో
మెయిన్స్ ఎగ్జామ్లో మీకు క్వాలిఫై అయితే కనుక నెక్స్ట్ ఫైనల్గా రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారనమాట. సో అదే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ హౌ టు అప్లై. సో మనకు అప్లికేషన్ ప్రాసెస్లో మెయిన్గా ఒక 3 స్టెప్స్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్, మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ అనేది ఉంటుంది. తర్వాత స్కాన్ ఆఫ్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్. ఇవన్నీ కూడా ఈ 3 స్టేజెస్లో మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. వెబ్సైట్ వచ్చేసి ఇదన్నమాట. క్యాండిడేట్స్ హ్యావ్ టు గో త్రూ ద www.newindia.co.in. ఈ వెబ్సైట్ నుంచి మనము ఈ జాబ్స్కి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ 3 స్టెప్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీకు ఫీజు కూడా చూపిస్తాను, ఎంత ఫీజు వీళ్ళు తీసుకుంటారని చెప్పేసి. ఓకే ఓకే సో ఇక్కడ శాలరీ గురించి మెన్షన్ చేశారు. ఓకే, శాలరీ గురించి చూద్దాం. శాలరీ నేను చెప్పాను కదా, 22,405 నుంచి మనకు 23,710 ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఎంత వదిలేండి మీరు ఇక్కడ చూడండి. ఇంకా టోటల్ ఎన్రోల్మెంట్స్ వర్కౌట్ అప్రాక్సిమేట్లీ 37,000 పర్ మంత్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్. సో ఇనిషియల్గా మీకు 37,000 వరకు పేమెంట్ చేస్తారు. ఓకే, సో ఇది ఎగ్జామ్ ఫీజు గురించి చూపిస్తాను నేను. ఇక్కడే ఉంటుంది ఎగ్జామ్ ఫీజు మనం ఎంత కట్టాలి అని చెప్పేసి. ఓకే, ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఫీజు ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఫీజు అయితే లేదు, ఇక్కడ ఇచ్చారు చూడండి అప్లికేషన్ ఫీజు. ఓకే, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే కనుక 100 రూపీస్ పడుతుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ అనమాట. ఆల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ. సో రిమైనింగ్ క్యాండిడేట్స్కి 850 రూపీస్ పడుతుంది. సో ఇది ఫీజు ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఈ వెబ్సైట్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇస్తాను. సో దట్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో చెక్ చేసుకోండి. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ మంత్ 15th లోపల మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ మంత్ 15th లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫస్ట్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకు నెక్స్ట్ మంత్లో ఉంటుంది. ఓకే, మెయిన్స్ ఎగ్జాము దాని తర్వాత వాళ్ళు ఇంటిమేషన్ అయితే చేస్తారు. హాల్ టికెట్స్ ఎగ్జామ్ ముందు 1 వీక్ ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదొకటి. ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఒకసారి మీరు ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మన తెలుగు స్టేట్స్లో ఎన్ని ఉన్నాయి, రిమైనింగ్ స్టేట్స్లో ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఓవరాల్గా అయితే విత్ 300 వేకెన్సీస్ ఫిల్అప్ చేయబోతున్నారు. డిగ్రీ క్వాలిఫికేషన్ వల్ల అప్లై చేసుకోవచ్చు, ఏదైనా ఒక డిగ్రీ అన్నమాట. డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అది. సో ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఫ్యూచర్లో కూడా మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.